హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి 34 బ్లౌజు ప్రిన్సెస్ కట్టు ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చేసి 1 మీటర్ లైనింగు, 1 మీటర్ ఒరిజినల్ క్లాత్ తీసుకున్నానండి. ఇక్కడ వెల్వెట్ క్లాత్ తీసుకున్నానండి. అదేవిధంగా ఈ లైనింగ్ని వచ్చేసి వాటర్లో తడిపేసుకొని నీట్గా ఐరన్ చేసుకుని పెట్టుకుని ఆ కట్స్ అన్నవి మన ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేలాగా, ఈ క్లోజ్ అన్నది మన వైపుకు ఉండేలాగా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలండి. ఈ బ్లౌజ్ లూజ్ వచ్చేసి 34 ఇంచులు వచ్చింది. ఈ 34 ఇంచులకి 12 ఇంచులు కలుపుకోవాలన్నమాట. 34 + 46 ఇంచుల్ని ఈ విధంగా డివైడ్ చేసుకోవాలండి. ఈ 46 ఇంచుల్ని ఈ విధంగా డివైడ్ చేసుకుని ఈ వచ్చిన మార్క్ని మనము ఇక్కడ నడుము లూజుగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 11.5 ఇంచులు వచ్చిందండి. ఈ 46 ఇంచుల్ని 4 భాగాలుగా డివైడ్ చేసుకుంటే 11.5 ఇంచులు వచ్చింది. ఈ 11.5 ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. 12 ఇంచులు ఎందుకు యాడ్ చేస్తామంటే ఒరిజినల్ మెజర్మెంట్కి ఫ్రంట్ డాట్స్, బ్యాక్ డాట్స్, సైడ్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం పెట్టుకుంటాం కదండి, దానికోసం మనము యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ అదేవిధంగా 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర మార్క్ చేసుకుని ఈ బ్లౌజు పొడుగు వచ్చేసి 14 ఇంచులు వచ్చిందండి. 14 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకుని 15 ఇంచులుగా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇదే 15 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలండి. ఈ ఎడ్జెస్ దగ్గర ఎక్కడ క్రాస్ రాకుండా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం ద్వారా మనకి బ్లౌజ్ కటింగ్ అన్నది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా 2 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుని డ్రా చేసుకోవాలండి. ఇలా ఒక బాక్స్ షేప్లో మనం డ్రా చేసుకోవడం ద్వారా బ్లౌజ్ కటింగ్ అన్నది మనకి నీట్గా వస్తుందండి. ఈ ఎక్స్ట్రా 2 ఇంచులు మార్జిన్ దగ్గర పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు షోల్డర్ లెంత్ పెట్టుకుందామండి. ఇక్కడ నెక్ వీటితో వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నానండి. అదేవిధంగా షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులండి. మొత్తం 5.5 ఇంచులు అనమాట. ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ వరకు 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇదే 6 ఇంచుల మార్కింగ్ని ఈ విధంగా నెక్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర కూడా ఈ 6 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసిన విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవటం ద్వారా మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అన్నది నీట్గా వస్తుందండి కటింగ్. ఇక్కడ వచ్చేసి టర్నింగ్ పాయింట్లో 1.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ టేప్ని ఈ విధంగా పెడితే 6 ఇంచులు వచ్చింది కదండి షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ దాకా. ఇక్కడ 1/2 ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది పెట్టుకోవాలండి. ఈ మార్కింగ్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర వరకు ఈ విధంగా కలుపుకోవాలండి. ఇక్కడ 2.5 ఇంచులు పెట్టుకున్నాం కదా మనం నెక్ విడ్త్. అలాగే ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి 9.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలండి. అదేవిధంగా ఇక్కడ 2.5 ఇంచులు పెట్టుకున్నాం షోల్డర్ దగ్గర. ఈ కింద వైపుకి వచ్చేసి 3 ఇంచులు పెట్టుకోవాలండి. నెక్ రౌండ్ షేప్ అన్నది నీట్గా వస్తుంది అనమాట ఈ విధంగా మార్క్ చేసుకోవటం ద్వారా. మార్క్ చేసుకున్న దాన్ని ఈ విధంగా స్కేల్తో డ్రా చేసుకుని నెక్ రౌండ్ అన్నది మనము ఇక్కడ పెట్టుకోవాలండి. నేను వచ్చేసి ఇక్కడ రౌండ్ నెక్ పెడుతున్నాను. ఈ విధంగా రౌండ్ నెక్ని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బిగినర్స్ అయితే నెక్ కట్ చేయకండి, స్టిచ్చింగ్ అప్పుడు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు చూపించాలన్న ఉద్దేశంతో నెక్ షేప్ అన్నది నేను కట్ చేసేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తవారు ఎవరైనా మన ఛానల్ని చూసేటట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి షేర్ చేయటం ద్వారా ఈ వీడియో అన్నది మరో నలుగురికి రీచ్ అవుతుందండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర ఒక చిన్న టక్ అన్నది పెట్టేసుకోవాలండి. స్టిచ్చింగ్ అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది అనమాట ఈ విధంగా పెట్టుకోవడం ద్వారా. అదేవిధంగా మనం కట్ చేసిన ఈ క్లాత్ని ఇలా తిరగవేసుకుని ఇలా టర్న్ చేసుకుని ఇక్కడ హ్యాండ్స్ మనము కట్ చేసుకోవాలండి.
ఈ హ్యాండ్స్కి ఎక్కడ జాయింట్ పడకుండా ఈ విధంగా చూసుకుని నీట్గా ఇలాగ డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి. 4 మడతలు వచ్చే విధంగా ఈ హ్యాండ్స్కి ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని ఈ చివరన హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా స్కేల్ తోటి ఇలాగా డ్రా చేసేసుకుని కట్ చేసేసుకోవాలండి ఈ పీస్ని. ఇక్కడ హ్యాండ్ పొడుగు వచ్చేసి 6 ఇంచులు వచ్చిందండి. 6 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే పై వైపున కింద వైపున ఖర్చులు పెడతాం కదండి, వాటికని ఇక్కడ 7 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ చివరిని కూడా మనము 7 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఇదే 3.5 ఇంచుల్ని ఈ హ్యాండ్ డౌన్ కోసం ఈ స్టార్టింగ్లో కూడా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు 6.5 ఇంచులు వచ్చిందండి. ఈ విధంగా ఈ చివరన హ్యాండ్ లూజ్ 6.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని ఎక్స్ట్రా మార్జిన్ కోసం 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 6.5 ఇంచులకి ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేసుకుని 7.5 ఇంచుల దగ్గర ఈ హ్యాండ్ డౌన్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ అలాగే ఎక్స్ట్రా మార్జిన్ కోసము ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకుని స్కేల్ తోటి డ్రా చేసుకోవాలండి. ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ మార్క్ చేసిన విధంగా ఈ డాట్ని బేస్ చేస్తూ ఈ మార్జిన్ దగ్గరికి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇక్కడ డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి హ్యాండ్ని. చాలా ఈజీ ఫ్రెండ్స్ హ్యాండ్ కటింగు. నా పాత వీడియోల్లోన నేను హ్యాండ్ కటింగ్ ఏ విధంగా చేయాలో పెట్టానండి. బిగినర్స్ అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనము ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా చిన్న టక్స్ ఇచ్చుకోవాలండి. ఈ హ్యాండ్ లూత్ అన్నది ఎలా కట్ చేసుకోవాలో స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి. బిగినర్స్కి కన్ఫ్యూజింగ్ ఉండదు. అదేవిధంగా ఈ బ్యాక్ పార్ట్ బేస్ చేసుకుని మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి. ఇక్కడ ప్రిన్సెస్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను స్ట్రైట్ కట్ తీసుకుంటున్నాను. ఈ ఎడ్జెస్ అన్నవి మన వైపుకి వచ్చే విధంగా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఈ బ్యాక్ పార్ట్ని మనము మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ ప్రిన్సెస్ కట్కి క్రాస్ కట్ అయినా తీయొచ్చండి, స్ట్రైట్ కట్ అయినా తీయొచ్చు. ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్ అయితే బాగుంటుంది. ఈ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలండి. ఈ నెక్ పాయింట్ దగ్గర ఈ చివరి నుంచి ఈ స్టార్టింగ్ వరకు ఈ స్కేల్ అనేది ఈ విధంగా పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ గ్యాప్లోన ఈ విధంగా మనము పొడిగించుకోవాలండి. ఈ లైన్ అన్నది ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోవటం ద్వారా ఫ్రంట్ నెక్ అన్నది మనకు నీట్గా వస్తుందండి. ఈ ఎడ్జెస్ వైపునే పెట్టుకుని కట్ చేసుకోవటం ద్వారా మనకి నెక్ పాయింట్ అన్నది నీట్గా రాదండి. ఫ్రంట్ నెక్ ఈ విధంగా ఒక 1/2 ఇంచు ఈ ఎడ్జెస్ వైపున వదిలేసి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని డ్రా చేసుకోవాలండి. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర స్కేల్ తోటి ఈ విధంగా ఒక బాక్స్ షేప్లో వచ్చే విధంగా మనం ఇక్కడ డ్రా చేసుకోవాలండి. అదేవిధంగా ఈ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర 2 ఇంచుల దగ్గర కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి స్కేల్ తోటి. స్టిచ్చింగ్ అప్పుడు మనకు ఈజీగా ఉంటుందండి ఈ మెథడ్లో కట్ చేయటం ద్వారా బ్లౌజ్ కటింగ్ అన్నది. అదేవిధంగా ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 6.5 ఇంచులు పెట్టుకుంటున్నానండి. ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ 3 ఇంచులు కరెక్ట్గా ఉందో లేదో మనం ఒకసారి టేప్ తోటి చూసుకోవాలండి. ఈ మార్కింగ్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్కి వచ్చేసి రౌండ్ నెక్ పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా ఇలా జస్ట్ లైట్గా లోతు వచ్చే విధంగా ఫ్రంట్ నెక్ ఈ విధంగా డ్రా చేసుకోవాలండి మనము. అదేవిధంగా ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ డౌన్లోన మనము ఫ్రంట్ లోతు కోసం మనము
మార్క్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ డౌన్లో మనము మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ఈ కర్వ్ అన్నది ఈ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గరికి కలిపేసుకోవాలండి, ఈ లోతు తీయటం కోసము ఫ్రంట్ పార్ట్లో. ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు పెట్టుకోవాలండి. నేను 10 ఇంచులు పెట్టుకుంటున్నాను ఇక్కడ మార్కింగ్ అన్నది ప్రిన్స్ కట్కి. ఇక్కడే ప్రిన్స్ కట్ మనకి వస్తుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ నుంచి 4 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఈ ఉక్సులు పట్టి దగ్గర నుంచి అక్కడ వరకు 4 ఇంచుల దాకా మార్క్ చేసుకుని ఇదే 4 ఇంచుల మార్కింగ్ని ఈ డౌన్ సైడ్ కూడా మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసిన ఈ మార్కింగ్ని స్కేల్ తోటి ఇలాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు ఈ విధంగా పెట్టుకోవాలండి టక్స్ కోసం. మనము ఈ సైడ్ కూడా 1 ఇంచ్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలాగా స్కేల్ తోటి ఈ మార్కింగ్ని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇక్కడ నుంచి మనము ఈ ఆర్మ్ హోల్ దాకా ఈ విధంగా మనము డ్రా చేసుకోవాలండి. ఇక్కడ ప్రిన్స్ కట్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ అదేవిధంగా ఒక 1/2 ఇంచ్ డౌన్లోన ఇక్కడ మనము మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. మనము ప్రిన్స్ కట్లోకి ఖర్చుల్లోకి పోతుంది కదండి మనము స్టిచ్ చేసింది. ఎక్స్ట్రా మార్జిన్ పెట్టింది తగ్గకుండా మనము ఇక్కడ పెట్టుకోవాలి. అదేవిధంగా 1 ఇంచ్ పైకి ఈ విధంగా ఇక్కడ స్టార్టింగ్లో మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీ అండి ప్రిన్స్ కట్టు. బిగినర్స్ కూడా ఇలా చూసి అలా కట్ చేసేసి కుట్టేసుకోవచ్చండి బ్లౌజ్ అన్నది. అలాగే ఫ్రెండ్స్, బిగినర్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చూడటం ద్వారా మనకి బ్లౌజ్ కటింగ్ అన్నది నీట్గా అర్థమవుతుందండి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ని. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ లోతు తీసాం కదండి, ఇక్కడ వరకు ఇలాగా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూసేటట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ దగ్గర ఈ విధంగా మనము కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న టక్స్ ఇచ్చుకోవాలండి మనము ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర. స్టిచ్చింగ్ అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రిన్స్ కట్ని ఈ విధంగా మార్క్ చేసిన ఈ మార్కింగ్ పైన ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ పాయింట్ దగ్గర ఒక చిన్న మార్క్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇచ్చుకోవటం ద్వారా మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుందండి. ఈ ఆర్మ్ హోల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక 1/2 ఇంచ్ డౌన్లో పెట్టుకున్నాం కదండి ఇక్కడ చిన్న మార్క్ అన్నది, దాన్ని చిన్నగా ఈ విధంగా కట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేయటం ద్వారా మనకి ఆర్మ్ హోల్ దగ్గర ముడతలు రాకుండా నీట్గా ఉంటుందండి బ్లౌజ్ ఫినిషింగ్ అన్నది. అదేవిధంగా ఈ మార్క్ చేసిన దగ్గర ఇక్కడ చిన్న చిన్న టక్స్లు ఇచ్చేసుకోండి. స్టిచ్చింగ్ అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ అన్నది అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఈ మిగిలిన క్లాత్లోన మనము ఉక్సులు పట్టి కాజా పట్టి కట్ చేసుకుందామండి. ఈ క్లాత్ని ఈ విధంగా సమానంగా కట్ చేసుకుని నెక్ కట్ చేసాం కదండి, ఆ క్లాత్ అండి ఇక్కడ ఇది. ఇలాగా ఉక్సులు పట్టీ కోసం 2 ఇంచులు, కాజా పట్టీ కోసం 3 ఇంచులు మార్క్ చేసుకోవాలండి. ఈ చివరిని కూడా 3 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ ఉక్సులు పట్టీ కోసము మనము 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలండి. హుక్ అని ఇక్కడ రాసేసుకోండి, ఉక్సు పట్టీ అని. అదేవిధంగా ఇక్కడ కాజా అని ఈ విధంగా కాజా బెల్ట్కి ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ మిగిలిన క్లాత్లోనే మనము ఫ్రంట్ పార్ట్కి బెల్ట్స్ అన్నవి తీయాలండి. అలాగే బ్యాక్ పార్ట్ బెల్ట్ అన్నది ఈ విధంగా కట్ చేసుకోవాలి. నడుం బెల్ట్లు అండి ఇక్కడ. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మనము బేస్ చేసి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకుని 1.5 ఇంచుల లెంత్లోన ఈ విధంగా
డ్రా చేసుకుని కట్ చేసేసుకోవాలండి. ఈ బెల్ట్స్ అన్నవి మనకి ఫ్రంట్ పార్ట్లోన బ్యాక్ పార్ట్లో నడుముకి వస్తాయండి. ఇక్కడ 1.5 ఇంచుల లెంత్లోని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా షేర్ చేయటం ద్వారా ఈ వీడియో అన్నది మరో నలుగురికి రీచ్ అవుతుందండి. ఇక్కడ డబల్ ఫోల్డ్ వచ్చింది కదండి, ఈ నడుం బెల్ట్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే కట్ చేయటము అయిపోయిందండి. లైనింగ్ కట్ చేయటము, ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్, హుక్సులు పట్టి, కాజా పట్టి, నడుం బెల్ట్స్ అండి. ఇప్పుడు వచ్చేసి ఈ మైన్ క్లాత్ని మనము కట్ చేసుకోవాలండి. ఈ ఎడ్జెస్ అనేవి మన ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే విధంగా ప్లేస్ చేసుకుని ఇక్కడ మైన్ క్లాత్ పైన ఈ విధంగా మనము ఈ కట్ చేసిన ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా మనము ప్లేస్ చేసుకుని కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ గ్యాప్లోన కట్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లోన లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ పైన కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీ అండి ప్రిన్స్ కట్టు. స్టిచ్చింగ్ వీడియో కూడా చేస్తాను, బిగినర్స్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. బిగినర్స్కి అర్థమవ్వాలన్న ఉద్దేశంతో ఎక్కడ స్కిప్ చేయకుండా చూపించానండి బ్లౌజ్ కటింగ్ అన్నది. ఇలా మైన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ టక్స్ పెట్టేసుకోవాలండి హ్యాండ్స్ దగ్గర, స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా వచ్చేసిందో బ్లౌజ్ కటింగ్ అన్నది. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.